కేజీ కందిపప్పు, కేజీ పంచదార, ఇంకా అప్పడాలు బాగుంటే పట్టుకెళ్ళు. జీడిపప్పు కావాలన్నా? గుల్లా బద్దా వచ్చి 5 నిమిషాలు అవ్వలేదు, అప్పుడే 4 చాక్లెట్లు తిన్నా. అలా పట్టి కట్టు ఉంచండి అన్న, వచ్చేటప్పుడు ఇస్తాను. పెళ్ళి అడవడయ్యాక ఆశీర్వాదం అడ్డ కావాలన్నా. ఆశీర్వాదం లేదు, అన్నపూర్ణ ఉంది తెలుగుది, అది కూడా అన్న ఆశీర్వాదం నాటుతోటి అన్నపూర్ణ చేస్తాను బాగుంటుంది. కొంచెం ఆ బాకీ డబ్బులు చూడండి, అద్దె కట్టాలి. సరేనండి. మేము అరివిస్తున్నాం అంటే భరోసాతో ఇస్తున్నాం అనుకుంటారు, కానీ ఓ కుటుంబం నడుస్తుందనే బాధ్యతతో ఇస్తాం. ఆ నమ్మకం మీరు కూడా నిలబెట్టుకోవాలమ్మా. నాన్నగారు ఎలాగున్నారమ్మా? రావట్లేదు. మీరు చిల్ల డబ్బులు ఇగో 30 రూపాయలు జాతక పట్టుకెళ్ళి మళ్ళీ పాడేహం అనుకో నన్ను అంటారు. వీళ్ళు అన్న పట్టి కట్టు కదా అన్న, కట్టలేదు. అరవమ్మంటే అమెజాన్ వాడు ఊరుకుంటాడా? కాసేపు నాకు ఇస్తానంటే బింకెట్టాడు ఊరుకుంటాడా? కిరాణా కొట్టాడే తయారుగా ఉన్నాడు. కట్టండి అన్న, అలా అంటారు ఏంటన్నా, ఇచ్చేస్తాం కదా. హలో చెప్పండి కరణ్ గారు. అదొక కేజీ అండి. సరే అండి, కట్టేస్తాను, పంపించండి. మన డబ్బులు ఇవ్వలేదండి. మొన్నే కదమ్మా పాలేరు చేత పంపించాను. అది ఇవ్వలేదండి, ఒకసారి అడగండి. అయితే అడుగుతా, నాకు నాకు సరే నేను కట్టి ఉంచాలండి. అన్న చందా అన్న వినాయకుడిది. మీరా డీమార్ట్ అని అడిగారా? రూపాయి ఇవ్వకపోతే సరుకు పట్టుకెళ్ళినాడు, కానీ మా దగ్గర మాత్రం అరువులు పట్టుకెళ్ళిపోతారు. అవి ఏదో కోపంలో చెప్తున్నాను కదమ్మా, మా వ్యాపారం బాగుంటేనే మేము కూడా ఇవ్వగలం. సర్లే సాయంత్రం రండి, ఇస్తాను. లేదు అన్న 30 రూపాయలు పోపులు కట్టండి అన్న. ఏ పోపులు? ఉప్మా పోపులా, పులిహోర పోపులా? తెలీదు అన్న. ఇంజనీరింగ్ ఏదో ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎలాగయ్యా? బీటెక్ లో అవి చెప్పరండి. సర్లే, చిన్నప్పుడు పందికొక్క అనేవాడు కందిపప్పు, ఇప్పుడు కందిపప్పు అంటున్నావు. చౌదరి గారు వ్యాపారం ఎలాగుంది? ఏముందండి, కస్టమర్లు ఏమో క్యాటరింగ్లకి ఇచ్చేస్తున్నారు, ఖాతా వాళ్ళు ఏమో అరువులు పట్టుకుపోతున్నారు. కాస్తో కూస్తో కరెంట్ బిల్లుకి రెంట్కి సరిపోతుంది అంతే.